హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో థ్రెడింగ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. బిగినర్స్కి ఫస్ట్గా మార్క్ చేసుకోండి. సో మార్క్ చేసుకోవడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి రిమూవ్ చేయాలి అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. నేను చూపించిన విధంగా మార్క్ చేసుకుంటే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఎక్కడ మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడ రిమూవ్ చేయనక్కర్లేదు. సో ఎక్కువ చేసే మిస్టేక్ ఏముంటుందంటే థ్రెడింగ్లోని ఎక్సెస్గా రిమూవ్ చేసేస్తూ ఉంటారు. సో ఎక్సెస్గా రిమూవ్ చేయడం వల్ల షేప్ అనేది పోతూ ఉంటుంది అనమాట. సో ఆ షేప్ పోకుండా ఎట్లాగా చేసుకోవాలి అంటే అలాగా ఐదర్ చిన్న పెన్తో కానీ లేదంటే ఐలైనర్ వేరే కలర్ ఉన్నది అయితే మనకి ఈజీగా మార్క్ అనేది కనబడుతుంది. నేను నా ఫ్రెండ్కి హాస్టల్ రూమ్లో చేశాను. సో అక్కడ కాటన్ అది లేదు, నార్మల్ పౌడర్, స్మెల్ ఉండే పౌడరే యూస్ చేసేసాము. సో చూడండి, క్లియర్గా నేనైతే షూట్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి. అండ్ ఎవరికైతే యూస్ అవుతుంది అనుకున్నారో వాళ్ళకి షేర్ కూడా చేయండి. సో థ్రెడింగ్ చేసేటప్పుడు నేను మీకు పెన్సిల్ పెట్టి పాయింట్స్ చూపిస్తాను. ఏ ఏరియాలో మనం రిమూవ్ చేయొచ్చు, ఏ ఏరియాలో రిమూవ్ చేయకూడదు ఏంటి అనేది కంప్లీట్గా క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో వచ్చేసి మీకు రిమూవింగ్ టెక్నిక్, ఎక్కడ రిమూవ్ చేయొచ్చు, ఎక్కడ రిమూవ్ చేయకూడదు, ఆ టెక్నిక్ అంతా కూడా మీకు చూపిస్తాను అన్నమాట. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో చూసారా, ఆర్చ్ షేప్ అనేది వచ్చేసింది. క్లయింట్ ఎప్పుడు కూడా ఎటువైపు ఐబ్రో చేస్తున్నాం, ఫర్ సపోజ్ రైట్ ఐబ్రో చేస్తున్నాం అనుకోండి, ఐ కింద ఐని పట్టుకోవాల్సింది రైట్ హ్యాండ్తో అనమాట. లెఫ్ట్ హ్యాండ్తో మీదన స్ట్రెచ్ చేయాలి. అదేవిధంగా లెఫ్ట్ ఐబ్రో మనం చేస్తున్నాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఐ మీద పెట్టాలి, టాప్లోని మీదన ఫోర్ హెడ్ మీద రైట్ హ్యాండ్ అనేది పెట్టాలన్నమాట. నెక్స్ట్ మనం రైట్ ఐబ్రో చేసేటప్పుడు ఫ్రంట్ నుంచి ఉంటాం. ఇఫ్ మీది కనుక రైట్ హ్యాండ్ అయితే, రైట్ హ్యాండ్ యూసేజ్ అయితే, లేదు మీరు లెఫ్ట్ అయితే కనుక లెఫ్ట్ సైడ్ ఐబ్రో, లెఫ్ట్ ఐ దగ్గర ఉన్న ఐబ్రో మీరు ఫ్రంట్ నుంచి చేస్తారు, రైట్ది బ్యాక్ నుంచి చేస్తారు. మీరు రైట్ హ్యాండెడ్ అయితే కనుక రైట్ ఐబ్రో ఫ్రంట్ నుంచి చేస్తారు, లెఫ్ట్ ఐబ్రో అనేది బ్యాక్ నుంచి చేస్తారనమాట. ఎందువల్ల అట్లా చేస్తాము అంటే మనకి హెయిర్ తాలూకా డైరెక్షన్, మన థ్రెడ్ తాలూకా క్యాచ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా మూమెంట్, అంటే మనకి ఆ లూప్లోకి వెళ్ళాలి కదా, ట్రాప్లోకి హెయిర్ అన్నది. సో హెయిర్ తాలూకా డైరెక్షన్కి ఆపోజిట్లో ఇది ఉంటేనే అది జరుగుతుంది. సో అందువల్ల మనం ఇది ఫాలో అవ్వాలన్నమాట. లేదు మీరు అంబిడెక్స్ట్రస్ అయితే కనుక రెండు ఐబ్రోస్ ఐదర్ ఫ్రంట్ నుంచి లేదా బ్యాక్ నుంచి ఎలా కావాలన్నా చేసేయగలుగుతారు. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's సో చూడండి, షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఆర్చ్ షేప్ వచ్చిందనమాట. ఎవరికైనా కూడా షేప్ తాలూకా రూల్ ఏంటి అంటే కనుక సెంటర్ వచ్చేసి నోస్కి స్ట్రైట్గా చేయాలి. మనకి నెక్స్ట్ ఐ బాల్ ఏదైతే ఉంటుందో దానికి మీదకి మనం షార్ప్ ఎడ్జ్ అనేది తీసుకోవాలి. ఆ రెండు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ రౌండ్ కావాలి అంటే కనుక ఎవరికైతే షార్ప్ ఎడ్జ్ వచ్చిందో చూడండి, పెన్సిల్తో నేను మీకు చూపిస్తున్నాను. నోస్కి స్ట్రైట్గా, ఐ బాల్కి స్ట్రైట్గా ఎడ్జ్ ఏదైతే మనకి ఐ కార్నర్కి ఉంటుందో అక్కడ మనకి ఎండింగ్ అన్నది ఉండాలి. అంతకన్నా పొడవు ఉంచకూడదు, అంతకన్నా పొట్టిగా ఉంచకూడదు. సో అలాగా ఆ రూల్ ఫాలో అయ్యి మనం చేస్తే ఐబ్రో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు సెకండ్ ఐబ్రోని నేను బ్యాక్కి వెళ్ళి బ్యాక్ నుండి చేస్తున్నాను. సో ఫస్ట్ ఐబ్రో వచ్చేసి మనం చేసేటప్పుడు క్లయింట్ని 45 degreesలోని మనం పడుకోబెట్టవచ్చు, బెండ్ అవ్వచ్చు వాళ్ళ బ్యాక్కి.
అండ్ లెఫ్ట్ ఐబ్రో వచ్చేసి వాళ్ళు కంప్లీట్గా బ్యాక్కి పడుకొని ఉండాలన్నమాట. సో అలా అయితేనే మనం ఈజీగా చేయగలుగుతాం. లేదు వాళ్ళు 45 డిగ్రీస్లోని వాళ్ళు కూర్చొని జారబడి ఉంటే కనుక యూ కాన్ డూ, బ్యాక్ నుండి చేయాలి కనుక. సో వాళ్ళని బెడ్ బ్యాక్కి మూవ్ చేసి పడుకోబెట్టాలి. we'll go through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయితే కనుక 2 ఐబ్రో కూడా సేమ్ షేప్లోనే వస్తాయన్నమాట మనకి. సో కంప్లీట్ అవుట్పుట్ అయితే ఇది. సో ఐబ్రో థ్రెడింగ్ అన్నది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. సో కీప్ ప్రాక్టీస్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. బై బాయ్.